శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం సూర్యభగవానుడు గురించి, సూర్యభగవానుడు ఏ భావంలో ఉంటే ఏ ఫలితం ఇవ్వడం జరుగుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిస్తూ, మనకి 12 రాసులు ఏర్పడడానికి కూడా ఈ సూర్యభగవానుడే కారణం అవుతుంటాడు. ఈ సూర్యభగవానుడు ప్రతి నెల కూడా ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడం జరుగుతూ ఉంటుంది. అదే సూర్య సంక్రమణం అంటారు. సో ఈ విధంగా 12 రాశులలోకి మారడం వల్ల ఈ 12 నెలలకి గుర్తుగా 12 రాశులు మనకి ఏర్పడడం జరిగింది. అంటే సూర్య గమనం ఆధారంగా మనకి రాశుల్ని నిర్ణయించడం జరిగింది మన ఋషుల ద్వారా. అంటే మొత్తం మీద జ్యోతిష శాస్త్రంలో ఈ ఫలిత విభాగం అనుకుంటాం, అలాగే మేదిని జ్యోతిషం అనుకుందాం. ఏదైనా ఒక ప్రపంచ విషయాలు కానీ, దేశ విషయాలు కానీ, వ్యక్తిగతంగా జరిగే విషయాలన్నీ కూడా సూర్య గమనం మీదే ఆధారపడడం జరుగుతుంటుంది. అంటే ఫలితాలన్నీ కూడా సూర్యుడి యొక్క రాశి మారినప్పుడు, మన పుట్టినప్పుడు ఉన్నటువంటి ఏ రాశిలో సూర్యభగవానుడు ఉన్నాడు, వీటన్నిటి మీదే జాతకం ఆధారపడి ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ఈ సూర్యుడు ఆరోగ్యానికి కారణమవుతుంటాడు, ధనానికి కూడా కారణమవుతుంటాడు. ఒక జాతకంలో మనకి సూర్యభగవానుడు ఉన్న బలాన్ని బట్టి ఆ జాతకుడు ఎంత ధనవంతుడవుతాడు, ఏ విధంగా పరిపాలన సాగిస్తాడు, ఏ విధంగా రాజ్యాధికారం ఉంటుంది, సో అలాగే అతని ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా సూర్యుని యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉండడం జరుగుతుంటుంది. ఒక విధంగా సూర్యుడు ప్రతి రాశి మారినప్పుడు ఏర్పడే మకర సంక్రమణం రోజు చాలా ప్రాంతాల్లో ఆ సంక్రమణం రోజు సాయంకాలం దాకా ఉపవాసం ఉండి ఆ రోజు నియమంగా ఉండడం జరుగుతుంటుంది. ఎక్కువగా మనకి ఈ ఆచారాన్ని ఈ ఒరిస్సా ఆ ప్రాంతాల్లో పాటిస్తూ ఉంటారు. సో ఏదైనా ఒక వ్యక్తి జీవితంలో సంతోషంగా సుఖంగా ఉండాలంటే సూర్యుని యొక్క బలం తప్పనిసరిగా జాతకంలో ఉండాలి. సో ఆ ఉద్దేశంతోనే ఈ గాయత్రి మంత్ర ఉపదేశం అవనివ్వండి, అలాగే కొన్ని కుటుంబాలలో ఈ ఒడుగు అనే పద్ధతి ప్రవేశపెట్టడం అవనివ్వండి, సో అలాగే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకోవడం రావడం, అలాగే సూర్యునికి ఇంపార్టెంట్ అయినటువంటి ఆదివారం నియమంగా ఉండడం జరుగుతుంది. అంటే మామూలుగా సూర్య నమస్కారం అనుకుంటే ఇది పొద్దున్నే స్నానం అయిన తర్వాత తూర్పు వైపు తిరిగి నమస్కారం కాకుండా ఆసనాల రూపంలో 12 ఆసనాలు ఈ సూర్య నమస్కారం చేయడం ద్వారా మనకి, అంటే పూర్వకాలంలో ఇది అందరూ పాటిస్తూ ఉండేవారు. గురుకులంలో కూడా విద్యార్థులకి ఈ సూర్య నమస్కారం ఏ విధంగా చేయాలి అన్నటువంటి నేర్పు ఆ 12 ఆసనాలకి 12 పేర్లతో అవి లెక్క పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో అది చేయడం వల్ల కంపల్సరీగా ఆరోగ్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల అది పూర్వకాలం చేస్తుండేవారు. ఈరోజు కూడా ఎవరికైనా ఆరోగ్యం కరెక్ట్గా లేకపోతే అరసవిల్లి అనే మహా సూర్యభగవాని క్షేత్రంలో సూర్య నమస్కారాలు చేయిస్తూ ఉంటారు. అంటే సాధారణంగా ఇది అందరికీ సాధ్యం కాదు. ఈ సూర్య నమస్కారాలు ఆసన రూపంలో చేయడం అనేది మామూలు వ్యక్తులకు కష్టమవుతుంటుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారితో ఈ వాళ్ళు పేరు మీద, మన పేరు మీద, ఎవరికైతే ఆరోగ్యం బాగలేదో వాళ్ళ పేరుతో ఈ సూర్య నమస్కారం చేస్తూ ఉంటారు. అది కంపల్సరీగా, అంటే సూర్య భగవానుడే ఆరోగ్యాన్ని ఇస్తాడు కాబట్టి అక్కడ ఈ సూర్య నమస్కారాలు చేయించడం వల్ల ఆరోగ్యం బాగుపడుతుందని ఒక నమ్మకం, అది విశ్వాసం, అది నిజం కూడా. సో అత్యంత ప్రతిభావంతుడైనటువంటి ఈ సూర్య భగవానుడు ప్రతి వాళ్ళ జాతకంలో కూడా ఏ స్థితిలో ఉన్నా ప్రతిరోజు కూడా సూర్యుని యొక్క అభివృద్ధికి, అంటే సూర్యుని బలం చేకూరే నిమిత్తం సూర్య నమస్కారాలు చేసుకోవడం, ఆదిత్య చదువుకోవడం అది చేయాలి. సో ఆరోగ్యానికి సూర్యుడు ఏ విధంగా ఇచ్చడం అనేది ఒక పురాణ గాథలు మనకు ఉన్నాయి. అలాగే ధనం ఏ విధంగా ఇవ్వడన్నది కూడా మనకి ఈ పురాణ గాథలు ఇవన్నీ కాదు, కానీ ఓవరాల్గా ఒక జాతకుడు జీవితంలో ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, అధికారంగా ఉండాలంటే సూర్యుని యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 14వ తారీఖున కుంభరాశిలోకి ప్రవేశిస్తున్న సూర్యభగవానుడి యొక్క ప్రభావం తులారాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం.
తులారాశి వారికి సూర్యుడు ఒక విధంగా లాభాధిపతి, ఒక విధంగా బాధకుడు. ఇదే రాశిలో సూర్యభగవానుడు నీచ స్థితి పొందడం జరుగుతుంది. సో నీచ స్థితి పొందడం అంటే ఏ పెద్ద బలహీనం అయిపోవడం కాదు. టెక్నికల్గా ఆ విధంగా అంటారు. అంటే బాధకుడు అంటే ఏదన్నా తప్పు పని చేస్తే, పొరపాటుగా వ్యవహరిస్తుంటే పనిష్మెంట్ ఇస్తూ ఉంటాడు అన్నమాట సూర్యభగవానుడు. ఒక తండ్రిలాగా, ఒక అధికారిలాగా పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే నిరంతరం వీళ్ళ మీద ఒక నిఘు ఉంటుందన్నమాట ఈ తులారాశి వారి మీద. ఏదో ఇన్కమ్ ట్యాక్స్ వారిదో, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారిదో, లేదంటే రాజకీయ నాయకులదో, లేదంటే ప్రజలదో నిరంతరం వీళ్ళ మీద ఒక దృష్టి పెడతా ఉంటారు. వీడు ఏం చేస్తున్నాడు, ఏం డబ్బు సంపాదిస్తున్నాడు, ఏ విధంగా జీవన విధానం సాగిస్తున్నాడు, వీడికి డబ్బు ఎక్కడ వస్తుంది అని 10 మంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో అందుకనే వీళ్ళకి చిన్న లాభం వచ్చినా, కొద్దిగా నష్టం వచ్చినా ఎక్కువ ప్రచారం నడుస్తూ ఉంటుంది అన్నమాట. సో ఈ రాశి వారికి అందుకనే చాలా గోప్యంగా, గుట్టుగా వ్యవహరించాలి. లేకపోతే ప్రజల యొక్క ఆగ్రహానికో దేనికో గురవుతూ ఉంటారు. సో ఈ విధంగా మరి సూర్యభగవానుడు ఈ రాశి వారికి ప్రస్తుతం 5వ స్థానంలోకి మారడం జరిగింది. పంచమ స్థానం సూర్యభగవానుడు కేవలం 3వ స్థానం, 6వ స్థానం, 10, 11 స్థానాల్లో ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే సూర్యుడు 5వ స్థానంలోకి వచ్చాడో జాతకుడికి ఒక విధమైనటువంటి అహంకారం పెరుగుతూ ఉంటుంది. నేను చాలా గొప్పవాడిని, నన్ను మించినవాడు ఎవడూ లేడు అని అనుకుంటూ ఉంటాడు. సో ఆ కారణం వల్ల ఏంటంటే బంధువులతోనూ, దగ్గర వాళ్ళతోనూ విరోధాలు ఏర్పడుతూ ఉంటాయి. సో అలాగే వాళ్ళ యొక్క దగ్గర బంధువులతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. అంటే వీళ్ళ యొక్క స్థానాన్ని వేరే వాళ్ళు ఆక్రమించుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో ఆ కారణం వల్ల కూడా జాతకుడికి ఒక విధమైనటువంటి నష్టం కలిగే అవకాశం ఉంటుంది. అంటే ఉన్న పదవి కోల్పోవడం కానీ, ఇతని మీద పెత్తనికం చేయించడం కానీ మొత్తం మీద ఇలాంటివి రాగుతూ ఉంటాయి. అంటే జాతకుడు అసలే వీడు చాలా అహంకారంతో, పౌరుషంతో ఉంటాడు. వాడి మీద అహంకారంగా ఇంకోటి తెలగొట్టుకుంటాడు. ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. సో అలాగే ముఖ్యంగా ఈ హృదయానికి కష్టం కలిగించే వార్తలు, ఇబ్బందులు లాంటివి కలిగే అవకాశం ఉంది. అంటే ఏదన్నా మీ యొక్క ఆత్మీయులో, స్నేహితులో, మీ సంతానము వారికి ఏదో విదేశ అవకాశం రావడం వల్ల, లేదా పెళ్లి చేసుకోవడం వల్ల, వేరే చోట ఉద్యోగం అవ్వడం వల్ల దూరం అయ్యే అవకాశం ఉంది. ఈ వాళ్ళని కూడా కొద్దిగా అంటే పుత్ర శోకం అని కాదు కానీ పిల్లల యొక్క దూరం అవటం వల్ల, వాళ్ళు మాట వినకపోవడం వల్ల, వాళ్ళు మీకన్నా ఈగోగా ఉండడం వల్ల కొద్దిగా ఇలాంటి కమ్యూనికేషన్స్ దెబ్బతినే అవకాశం ఉన్నది. అంటే మొత్తం మీద ఏంటంటే ఆత్మీయులు, ఇష్టపడిన వారు, ప్రియమైన వారు ఏదో కారణం వల్ల దూరం అవుతూ ఉంటారు. ఇది కేవలం నెల రోజులే కాబట్టి పెద్దదాన్ని సీరియస్గా తీసుకోక్కర్లేదు. మొత్తం మీద ఏదైనా సరే జాతకుడికి ఈ విధమైనటువంటి స్నేహితులు దూరం అవడం జరిగే అవకాశం ఉంది. అలాగే ఆరోగ్యపరంగా కూడా మరి కొద్దిగా అధిక శ్రమ వల్ల, ఓవర్ హీట్ చేయడం వల్ల ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని సమస్యలు, అలాగే అతిగా నీరసపడడం జరుగుతూ ఉంటుంది. సరే మొత్తం మీద ఈ కంటికి సంబంధించిన ప్రాబ్లం కానీ, హృదయానికి సంబంధించింది కానీ, వెన్నుపూసకు సంబంధించింది కానీ కొద్దిగా ఏదో బలహీనతో ఏదో దానికి సంబంధించినటువంటి స్వస్థత, దానికి సంబంధించిన ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. మరి ఒక విధంగా సూర్యభగవానుడు ఒక ఇబ్బంది సూచిస్తే దాన్ని సాల్వ్ చేసుకోమని ఇండికేషన్, అంతే తప్ప ఇది ఖచ్చితంగా జరుగుతుందని కాదు. ఇది పంచమ స్థానంలోకి వచ్చాడు కాబట్టి దాని మీద కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టండి. లేదంటే ఇష్టమైన వాళ్ళు దూరం అయ్యే అవకాశం ఉంది, కొద్దిగా వాళ్ళతో రాజీ పెట్టుకోవడం, లేదంటే వృత్తిలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దశమానికి పంచమం అష్టమం కాబట్టి సడన్గా వృత్తిలో ఇబ్బంది రావడం కానీ, వృత్తికి సెలవు పెట్టవలసి రావడం కానీ, కొంతమంది పదవీ భంగం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి అవి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అధికారులతో ఎవరితో గొడవ పెట్టుకోవద్దు, తొందరపడి ఉద్యోగం మానేయవద్దు, నిదానంగా ఆలోచించండి, సావధానంగా నిర్ణయం తీసుకోండి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా రాజు తన ప్రజల్ని ఏ విధంగా అప్రమత్తం చేస్తూ ఉంటాడో, అలాగే వాళ్ళకి వచ్చిన ఇబ్బందుల నుంచి ఏ విధంగా రక్షిస్తుంటాడో సూర్యభగవానుడు కూడా జాతకుడిని హెచ్చరిస్తూ ఉంటాడు. హెచ్చరించి దాన్ని సరి చేసుకోమని చెప్తూ ఉంటాడు. అంటే తప్ప దాన్ని ఖచ్చితంగా అమలుపరిచే విధంగా అయితే ఉండదు. ఏదో కొన్ని స్థానాల్లో మిగతా గ్రహాలు కూడా ఇబ్బంది పెడితే అది అమలుపరుస్తాడు తప్ప సాధ్యమైనంత వరకు ఒక వార్నింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సరే రాజు అయితే ఎలా ప్రజలకు వార్నింగ్ ఇస్తాడో
ఆ విధంగా వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. పంచమ స్థానం అన్నది జాతకుడు అతిగా ఎంటర్టైన్మెంట్కో, వ్యసనానికో, అహంకారానికో వేరే విధంగానే విజృంభించడం వల్ల బాబు నువ్వు కొద్దిగా తగ్గితే బాగుంటుంది, లేదంటే నీకు ఇబ్బంది ఉండే అవకాశం ఉంది, ఉన్నది పోగొట్టుకునే అవకాశం ఉంది, కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించండి అని చెప్పడం జరుగుతుంది. అంటే ఒక విధంగా రవి సెపరేటు ప్లానెట్, ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాలను దూరం చేస్తాడు. ఇప్పుడు పంచమంలోకి వచ్చాడు కాబట్టి లవ్ అఫేర్స్ ఉంటే అది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే వేరే ఎవరో ఒకరు ఇష్టం లేకపోవడం అది జరుగుతూ ఉంటుంది. పిల్లలు ఏదో కారణం వల్ల ఉద్యోగరీత్యా దూరం అవుతుంటారు. పిల్లలు మీరు చెప్పిన మాట వినకపోవచ్చు, అలాగే మీ యొక్క ఆత్మీయులు దూరం అవ్వచ్చు. సో ఈ విధంగా ఒక ఇండికేషన్ ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ సమయంలో కొద్దిగా ఈగో తగ్గించుకొని సావకాశంగా ఉంటూ అందరితో కూడా కష్టసుఖాలు సమానంగా పంచుకుంటూ ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఎటువంటి వ్యసనాలకి, జోదానికి, ఆన్లైన్ గేమ్స్కి, బెట్టింగ్లకి పాల్పడకుండా ధనాన్ని జాగ్రత్తగా ఉంచుకుంటే మంచిది. బట్ ఏదైనా ఈ తులారాశి వారు నిరంతరం సూర్యభగవానుడి ఆరాధన అంటే ఒక విధంగా పెద్దలు చెప్పింది వినడం వల్ల కంపల్సరిగా బలహీనతల ద్వారా నష్టపోకుండా ఉండే అవకాశం ఉంది. సాధారణంగా గ్రహాల యొక్క శాంతి కొరకు పంచభూతాలు అంటే మనకి గాలి, నిప్పు, నీరు, వాయువు, ఆకాశం అనే 5 తత్వాలు ఉండడం జరిగింది. దీన్నే మనం ఈ పూజాధికారులు నిర్వహించేటప్పుడు పంచోపచార పూజ అని చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో ముఖ్యంగా శని భగవానుడు యొక్క అనుగ్రహం కోసం మరి శని భగవానుడు వాయుతత్వ రాశి అవ్వటం వల్ల ధూపంతో పూజించడం వల్ల, అంటే మీకు సాధారణంగా శివాలయాల్లో కానీ అమ్మవార్లకు కానీ ఈ సాంబ్రాణి ధూపం ఎక్కువగా వేస్తూ ఉంటారు. సో అది సింపుల్గా అగరబత్తీలు వెలిగించడం. అంటే చాలామంది ఏం చేస్తారంటే పూర్తిగా పూజ చేయని వాళ్ళు వారంకోసారి మామూలుగా చేస్తుంటూ ప్రతిరోజు కూడా ఉభయ సంధ్యల్లో ఈ అగరబత్తి వెలిగించి పూజ చేస్తూ ఉంటారు. ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు సాంబ్రాణి పొగ అది గృహం అంతా వేస్తూ ఉంటారు. ఎక్కువగా అమ్మవార్లకి, శివునికి, అలాగే ఈ సాంబ్రాణి పొగ వేయటం వల్ల కనీసం ప్రతిరోజు అగరబత్తి 2 పూట్ల భగవంతుని యొక్క ఆరాధించడం వల్ల మీకు కంపల్సరిగా ఈ నవగ్రహాల్లో శని భగవానుడి యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఒకటి, అలాగే ప్రతిరోజు కూడా ఈ గృహంలో నిరంతరం ఏదో భగవంతుని యొక్క నామస్మరణ మోగే విధంగా, అంటే గతంలో కొన్ని చిన్న చిన్న బాక్సులాగా ఉంటే ఏదో ఓం నమో నారాయణయో, ఓం శివాయ ఏదో చదువుతూ ఉంటాయి. సో అటువంటి కూడా గృహంలో ఉండడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఆ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఆ గృహం చాలా పరిశుభ్రంగా ఉండాలి. అలాగే ఇరిగిపోయిన వస్తువులు, పనికిమాలిన వస్తువులు, అక్కర్లేని వస్తువులు ఇంట్లో ఉంచడం. అలాగే కొంతమందికి ఏంటంటే ఓ 10 జతల చెప్పులు ఉంటాయి, ఏదో కొత్తవి కొంటుంటారు, పాత ఏం చేసుకుంటారో. ఈ చెప్పుల జతలు ఎక్కువ అవడం వల్ల ఈ కొంతకాలంకి ఆ నెగిటివ్ ఎనర్జీ వాటి మీద వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ చెప్పులన్నీ నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు దాన్ని అవసరం తీరిన తర్వాత బయటపడేయండి. ఏదో 1-2 చెప్పులు పెట్టుకోవడం అన్నది ఒక కొత్తమైన పద్ధతి. అలాగే ఇంట్లో వాడే చీపురు గట్ట దాన్ని కూడా మరి ఒక చోట కొంతమంది నిలువుగా పెడుతుంటారు అనమాట, అంటే కుచ్చు పైకి వచ్చేలా పెడుతుంటారు అనమాట. జ్యేష్ఠాదేవి చేతిలో ఆయుధంలాగా. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుచ్చు అరిగిపోతే ఇంకోటి కొనుక్కుంటా ఏం పోయింది. అందువల్ల ఎప్పుడు కూడా అది నిలువుగా కరెక్ట్గా పెట్టాలి తప్ప కుచ్చు పైకి వచ్చే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టలేదు. ఇవన్నీ కూడా అలక్ష్మి కారణాలు అన్నమాట. సో అలాగే ఏంటంటే ఈ భోజనం చేయడానికి కూడా ఒక పర్టికులర్ టైం పాటించాలి. ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం, ఎక్కడ పడితే అక్కడ తినడం, ఈ టీవీలు చూస్తూ ఈ మంచాల మీద కుర్చీల్లో సేరబడి ఈ విధంగా భోజనం చేయడం, ఏదో ప్లేట్లో భోజన పదార్థాలు ఉడించుకొని తినడం, ఇవన్నీ కూడా ఐశ్వర్యప్రదం కాదు. ఇవన్నీ కూడా శనిని ఆహ్వానించే ఇండికేషన్స్ అన్నమాట. ఈ అనాచార పనులన్నీ కూడా శనిని ఆహ్వానిస్తుంటాయి. అలాగే శుభ్రమైనగా ఉండడం, శుభ్రంగా భోజనం చేయడం, అలాగే ఆహార పదార్థాలు కూడా జాగ్రత్తగా వినియోగించడం, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటాయి. కాబట్టి సో ఏదైనా శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు
ప్రతి పని కూడా పద్ధతి ప్రకారం నియమానుసారం చేసుకోవడం వల్ల వాళ్ళు కంపల్సరీగా శని భగవానుడు టాప్ రేంజ్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. స్వస్తి.